అందరికీ శుభాశీస్సులండి. మనకు ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవీ నవరాత్రులు ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలి, అలాగే ఎవరు ఏ అమ్మవారిని పూజించినా అమ్మవారి అనుగ్రహం కోసమే. అందులో భాగంగా మనకు ఈ దేవీ నవరాత్రుల్లో ఈరోజు శుక్రవారం, అలాగే పంచమి తిథి, అలాగే నక్షత్రం వచ్చేటప్పటికి విశాఖ నక్షత్రము, అనురాధ నక్షత్ర సంధి. అలాగే ఈ రోజున మహాలక్ష్మిని పూజించడం. మహాలక్ష్మి అనంటే వైకుంఠ నివాసిని మహాలక్ష్మి. అలాగే గృహంలో ఉంటే గృహలక్ష్మి. ఇలా అమ్మవారిని అనేక నామాలతో పిలుస్తూ ఉంటాం. అయితే మహాలక్ష్మి ఏమిటి అంటే మనకు సర్వ సకల సంపదలు, సర్వ సకల సిరులు, అలాగే భోగ భాగ్యాలను అన్నిటినీ ప్రసాదించే అటువంటి తల్లి అమ్మవారు మహాలక్ష్మి. ఈమె సముద్ర గర్భం నుంచి జన్మించినటువంటి తల్లి. అలాగే ఆ సముద్ర గర్భం నుంచి జన్మించినందుకు ఆమె మాయాలక్ష్మి. శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థల నివాసిని, వైకుంఠంలో నివాసం ఉన్నందుకు మహాలక్ష్మి. అలాగే మన గృహంలో కూడా ఉన్నది అంటే గృహలక్ష్మి. ఇక్కడ మనము ఈ అమ్మవారిని వజ్రాలతో పూజించడం కానీ, అలాగే మెరూన్ కుంకుమతో విశేషంగా అమ్మవారిని కుంకుమార్చన చేసి ఈ మంత్రం పఠిస్తూ అమ్మవారి అనుగ్రహం పొందాలి. అమ్మవారి అనుగ్రహం అంటే మనకు ఒక కోరికే కాదు, సర్వ సకల కోరికలు ఎవరు ఏ కోరిక మేరకు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా, అలాగే ధన సంపదను ప్రసాదిస్తుంది, భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది, రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తుంది, అలాగే విద్య ప్రసాదిస్తుంది, వివాహ కళ్యాణాన్ని ప్రసాదిస్తుంది, సంతానాన్ని ప్రసాదిస్తుంది, అన్నిటినీ ప్రసాదించే అటువంటి అమ్మవారు. ఈ మంత్రం పఠించండి. అలాగే మనకు ఈ మంత్రం కూడా ఓం శ్రీం హ్రీం క్లీం. అలాగే ఇక్కడ మనకు ఈ మంత్రం బీజాక్షరాలు ఇవి. తర్వాత సర్వ సంకట విమోచిని, సర్వ సమ్మోహిని, మాం రక్షమాం అనే ఈ మంత్రాన్ని మళ్ళీ ఒకసారి మంత్రాన్ని పఠిస్తాను. ఓం శ్రీం హ్రీం క్లీం సర్వ సంకట విమోచిని, సర్వ సమ్మోహిని, మాం రక్షంతు భిక్షాం దేహి అని ఈ మంత్రాన్ని మనము పఠించినట్లయితే మనకు ఆర్థిక పరంగా అభివృద్ధి ఉంటుంది. అలాగే మనం ఏ కోరిక అయితే కోరుకుంటున్నామో మన కష్టాలని తీర్చి సర్వ సంకట విమోచని, మన కష్టాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ మనకు సర్వ సకల యోగాలని ప్రసాదించేటువంటి అమ్మవారు. ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం పొందండి.